హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో మీకు మరో మంచి రెసిపీతో మీ ముందు వచ్చేసానండి. అదేనండి కట్టె పొంగల్. సూపర్ అండ్ సింపుల్ టేస్టీగా చేసేసుకోవచ్చు. టిఫిన్ ఏం చేయాలో అని తోచినప్పుడు కూడా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి, తక్కువ టైంలోనే. సో లేట్ చేయకుండా చూసేస్తాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఆయిల్, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, రైస్, పెసరపప్పు, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ పౌడర్, వాటర్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఆనియన్, అల్లం, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ పౌడర్ కొంచెం వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుందండి. పసుపు యాడ్ చేశాను. 2 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. మిరియాలు, సాల్ట్. నేను ఇక్కడ 2 కప్స్ రైస్ అండ్ పప్పు తీసుకున్నానండి. 2 కప్స్కి 4 కప్స్ వాటర్ యూజ్ చేసుకోవాలి మనం. మీకు ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే ఒక ½ కప్ అనేది వాటర్ ఎక్స్ట్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 కప్స్కి 4 కప్స్ వాటర్ యాడ్ చేశాను. నేనైతే ఇక్కడ రైస్ని, పప్పుని ఒక ½ అన్ అవర్ వరకు సోక్ చేసి పెట్టానండి. మినిమం 1 అవర్ వరకు మనం సోక్ చేసి పెట్టుకున్నామంటే నానడం వల్ల మనకి బాగా కుక్ అవుతుంది, మెత్తగా వస్తుంది పొంగల్ అనేది. ఇవి యాడ్ చేస్తున్నాను. ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడే మనం ఆ రైస్ అండ్ పప్పుని వేసేసుకోవాలండి. అంతే అండి. కుక్కర్ లిడ్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ మనం రానిచ్చామంటే కుక్ అయిపోతుందండి. చూసారు కదా అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ఉందో. ఏమైనా మనకి ఇంట్లో నైవేద్యాలు దేవుడికి పెట్టాలన్నా ప్రసాదాలుగా చేసుకోవచ్చు. లేదంటే దేవీ నవరాత్రుల్లో దుర్గామాతకి మొదటి రోజు చేస్తుంటారండి, అలా ప్రసాదం కింద కూడా చేసుకోవచ్చు. ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, చాలా క్విక్గా చేసుకోవచ్చండి. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను.